సో ఈ రోజు మనం డిస్కస్ చేయబో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్. అంతకన్నా ముందు మీరు ఎంత మంది డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే ఇక్కడ డేటా అనలిస్ట్ రోల్ ఎందుకు చూస్ చేసుకుంటారంటే మీరు బేసిక్గా లైఫ్లో ఏదైనా సెటిల్ అవ్వాలని చెప్పేసి ఈ రోల్ చూస్ చేసుకుంటారు, లేదంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇది హైప్లో ఉంది, సో భూమిలో ఉంది, అందుకోసం అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో అయితే మీరేం చేస్తారంటే ఇమ్మీడియట్గా వీడియోని లైక్ చేయండి, లాస్ట్ దాకా వీడియో చూడండి, మీకు ఒక పక్క అవగాహన అయితే వస్తుంది ఈ డేటా అనలిస్ట్ పైన. అయితే డేటా అనలిస్ట్ అంటే ఎవరు, ఏం చేస్తారు? డేటా అనలిస్ట్ అనే అతను డేటాను కంపెనీలో గ్యాదర్ చేస్తాడు, దాని తర్వాతకి డేటాను అనాలిసిస్ చేస్తాడు. సో ఈ క్రమంలోనే డేటాను క్లీన్ కూడా చేస్తాడు, అండ్ అదే విధంగా డేటాకి సంబంధించిన రిపోర్ట్స్ కానీ డాష్ బోర్డ్స్ కానీ క్రియేట్ చేస్తాడు. అయితే డేటా అనలిస్ట్ అవ్వాలి అంటే మనకి ఎట్లాంటి స్కిల్స్ ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ స్కిల్ బ్యాక్ బోన్ ఆఫ్ డేటా అనలిస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీన్ని ఒక వెపన్ అని కూడా చెప్తాము, ఎంఎస్ ఎక్సెల్. ఇది మీకు లైక్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ రావాలి, ఎవ్రీ ఫార్ములా మీరు ఇంప్లిమెంట్ చేసి ఉండాలి. అయితే ఎక్కువగా మీకు లో డేటా సెట్స్ పైన ఇవి అయితే మీరు వర్క్ అయితే చేయండి. సో వర్క్ చేసి ఎవ్రీథింగ్ మీకు ఆ యొక్క ఫ్లో అర్థం కావాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎస్క్యూఎల్. సో ఇది మీరు మీ ఇష్టం ఏదైనా నేర్చుకోవచ్చు. లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే MySQL నేర్చుకోవచ్చు, ఒరాకిల్ నేర్చుకోవచ్చు, PostgreSQL నేర్చుకోవచ్చు. అయితే ఇవి కొంచెం లార్జ్ డేటా సెట్స్ తో మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఎవ్రీ టాపిక్ రావాలి మీకు దీంట్లో. లైక్ స్టార్టింగ్ సెలెక్ట్ కమాండ్ నుంచి లాస్ట్ సబ్ క్వరీస్ వరకు ఎవ్రీథింగ్ రావాలి. మీకు ఎక్సెల్ సంబంధించిన 10 hours వీడియో కావాలంటే ఇక్కడ పెట్టినా ఇది చూసి నేర్చుకోండి, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ అదే విధంగా లైక్ SQL సంబంధించింది కూడా ఇక్కడ ఇచ్చిన వీడియో, ఇది చూసి నేర్చుకోండి 10 hours. ఎవ్రీథింగ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ రెండు అయితే నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాతకి ఏం చేయాలి అంటే ఇంతవరకు ఎంత అయిపోయింది, మొత్తం అయిపోయిందంటే మొత్తం అయిపోలేదు. ఇంతవరకు ఓన్లీ ఒక 30% మాత్రమే కంప్లీట్ అయింది. నెక్స్ట్ 70% ఏముంటదంటే ఎక్కువగా మీకు డేటా విజువలైజేషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన టూల్స్ ఉంటాయి మార్కెట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పవర్ BI కానీ టాబ్లూ కానీ ఉంటాయి. సో మార్కెట్ లో ఇప్పుడు వాడే టూలలో 75% మార్కెట్ మొత్తం కంపెనీస్ యూజ్ చేసేది పవర్ BI. సో పవర్ BI మీరు నేర్చుకోవచ్చు. అయితే పవర్ BI కూడా మీరు లైక్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, జీరో నుంచి హీరో వరకు నేర్చుకోవాలంటే ఇక్కడ వీడియో పెట్టినా ఇది కూడా చూసి నేర్చుకోండి. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఎవ్రీథింగ్ పవర్ BI లో డాష్ బోర్డ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎవ్రీథింగ్ ఫ్లో అనేది అర్థమవుతుంది. దాని తర్వాతకి ఏం చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కావాలి, దానికి మీరు పైథాన్ అయితే నేర్చుకోండి. పైథాన్ మీకు స్టార్టింగ్ లైక్ ఒక కామెంట్స్ నుంచి ఊప్స్ వరకు అయితే నేర్చుకోండి. దాంతో పాటు లైబ్రరీస్ వచ్చేసరికి మీకు NumPy, Pandas, Matplotlib ఆర్ Seaborn ఆర్ Plotly ఇవి నేర్చుకోండి. అయితే ఇవి కూడా మీరు ఏం చేయండి, డేటాను తీసుకొని EDA చేయండి, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ చేయండి. ఇక్కడ కూడా మీరు డిఫరెంట్ వేస్ లో వర్క్ చేస్తారు అనమాట, విత్ ఫంక్షన్స్ తో చేస్తారు. ఇది చాలా క్రేజీగా ఉంటుంది చేస్తే. సో ఇది వచ్చేసరికి లైక్ ఇంతవరకు అయిపోయిందా అంటే కాదు. దీంతో పాటు మీరు ఏం నేర్చుకోవాలంటే స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి. స్టాటిస్టిక్స్ కూడా ఎవ్రీథింగ్ ఫస్ట్ డేటా నుంచి అనోవా టెస్టింగ్ వరకు ఎవ్రీథింగ్ రావాలి. దానికి సంబంధించిన ఫుల్ ట్యూటోరియల్ కూడా ఇక్కడ ఇస్తా చూడండి, ఇది ఫాలో అవ్వండి, టోటల్ స్టాటిస్టిక్స్ కూడా అర్థం అయిపోతుంది. అండ్ ఇందాక పైథాన్ కూడా చెప్పిన కదా, బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఇక్కడ ఒక 10 hours వీడియో చేసిన, ఇది కూడా చూడండి, ఎవ్రీథింగ్ అనేది అర్థమైపోతుంది. అయితే ఇంతవరకు నేనేం చెప్పిన MS ఎక్సెల్, SQL, పవర్ BI అండ్ అదే విధంగా పైథాన్, స్టాటిస్టిక్స్ ఇవి మీకు ఇంతవరకు అయితే. దాని తర్వాతకి ఏం చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి. అయితే డేటా అనలిస్ట్ అనేవాడు ఏ కంపెనీస్ లో ఉంటాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్టార్స్ అనుకోండి, IT కంపెనీస్ లో ఉంటారు, హాస్పిటల్స్ లో ఉంటారు, కామర్స్ లో ఉంటారు, స్టార్ట్అప్స్ లో ఉంటారు, అండ్ అదే విధంగా సైన్స్ రిలేటెడ్ దానిలో ఉంటారు. సో ఎక్కడ చూసినా డేటా అనలిస్ట్ అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే డే బై డే డేటా అనేది జనరేట్ అవుతా ఉంది. బై వే ఆఫ్ ఏంటంటే వాట్సాప్ స్టేటస్ పెట్టడం కానీ అదొక డేటా జనరేట్ చేస్తున్నాం మనం డైలీ. అండ్ అదే విధంగా రీల్స్ లైక్ కొట్టడం, కామెంట్స్ కొట్టడం కానీ అది డేటా జనరేట్ చేస్తున్నాం. యూట్యూబ్ లో లైక్స్ ఇవ్వడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ అది జనరేట్ చేస్తున్నాం. అప్లోడ్ చేయడం కానీ అది డేటా జనరేట్ చేస్తున్నాం. స్నాప్స్ పంపించడం వల్ల డేటా జనరేట్ చేస్తున్నాం. సో మనం చేసేది ఎవ్రీ పని మొబైల్లో డేటా జనరేట్ చేస్తూనే ఉన్నాం. డేటా అనేది చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతా ఉంది. సో ఆ డేటాని చాలా మంది కంపెనీస్ యూజ్ చేసుకొని వాళ్ళు లీడ్స్ గా మార్చుకొని వాళ్ళు అమౌంట్ జనరేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో దానికి ఈ డేటా యూజ్ చేసుకొని ఏం చేస్తారంటే అనాలిసిస్ చేసి మనకు కావాల్సిన బిజినెస్ సంబంధించిన ఇన్సైట్స్ తీసుకొని ఏం చేస్తారంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ డేటా అనలిస్ట్ కి మెయిన్ గా ఉండాల్సింది ఏంటి అంటే డొమైన్ నాలెడ్జ్ ఉండాలి బాగా. ఏదైనా ఒక డొమైన్ చూస్ చేసుకున్నామంటే ఆ డొమైన్ నాలెడ్జ్ A to Z అర్థం చేసుకునే విధంగా ఉండాలి. దాంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, అండ్ లాజికల్
లాజికల్ థింకింగ్ ఉండాలి అండ్ అదే విధంగా ఒక డేటాను చూస్తే స్టోరీ టెల్లింగ్ కూడా వచ్చే విధంగా ఉండాలన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉండాలంటే నీ యొక్క బిజినెస్ ప్రాబ్లమ్ని అనాలిసిస్ చేసి దానికి సొల్యూషన్ కనిపెట్టే విధంగా కూడా ఉండాలి. ఈ యొక్క డేటా అనలిస్ట్ కి శాలరీ ఎలా ఉంటది అంటే మార్కెట్లో 5 LPA నుంచి 15 LPA దగ్గర ఉంటుంది. అయితే ఇది లైక్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. లైక్ ఇవన్నీ చేసిన తర్వాతకి మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాజెక్ట్స్ ఎలా చేయాలంటే ఇక్కడ కేస్ స్టడీస్ ఉంటాయి అనమాట. డేటాను తీసుకొని డిఫరెంట్ కేస్ స్టడీస్ చేయాలి, డిఫరెంట్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి. సో మీరు మార్కెట్ లో చూసినట్లయితే క్యాగిల్ అని చెప్పేసి, గూగుల్ డేటా సెట్స్ అని చెప్పేసి, అమెజాన్ డేటా సెట్స్ అని చెప్పేసి చాలా ఉంటాయి. అండ్ లోకల్ డేటా సెట్స్ కావాలంటే మీకు సంబంధించిన స్టేట్ తెలంగాణ డేటా సెట్స్ అని కొడితే తెలంగాణ డేటా సెట్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డేటా సెట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డేటా సెట్స్ వస్తాయి. ఆ డేటా సెట్స్ తీసుకొని వచ్చి మీరు అనాలిసిస్ చేస్తే లైక్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మీరు పెట్టినట్లయితే. అండ్ మంచి గిటప్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోండి. దానిలో మీ యొక్క డాష్ బోర్డ్స్ కానీ మీ యొక్క రిపోర్ట్స్ కానీ అక్కడ అప్లోడ్ చేసుకోండి. అండ్ మంచి రెజ్యూమే బిల్డ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా లింకింగ్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకోండి. సో ఇవి బాగా పాటించండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఈ రోడ్ మ్యాప్ ఫాలో అవుతూనే ఇప్పుడు నేను చెప్పబోయేది గుర్తుపెట్టుకోండి. మీరు ఏది ఫస్ట్ మీరు ఎక్సెల్ నేర్చుకున్నారనుకోండి, ఆపకండి, ఇమ్మీడియట్గా ఎస్క్యూఎల్ నేర్చుకోండి. మీరు ఎప్పుడైతే గ్యాప్ ఇచ్చారు అనుకోండి అది అనేది అక్కడ అయిపోతుంది అండ్ మీకు ముందుకైతే అస్సలు వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ వీడియో చూసే వాళ్ళు చాలా మందికి మన పేరెంట్స్ ఎంత కష్టపడుతుందో మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చినాం కదా. అయితే నేనేమంటానంటే మనం పక్కగా ఈ సిటీస్కి వచ్చింది ఎందుకు, ఏదైనా ఒకటి సెటిల్ అవ్వడానికి. అయితే సెటిల్ ఎట్లా అవ్వాలి అంటే ఏదైనా ఒకటి చూస్ చేసుకొని బాగా కష్టపడి అండ్ దాని తర్వాతకి ఏం చేస్తామంటే మనకి స్కిల్స్ చూపించుకొని మనం అప్పుడు సెటిల్ అవుతాం కదా. అయితే నేనేం చెప్పాలనుకున్నానంటే మీకు ఫైనల్ గా మన హార్డ్ వర్క్ మన చేతిలో ఉంటది అండ్ మనం ఎక్కడి నుంచి వచ్చినో మన బ్యాక్గ్రౌండ్ తెలుసు. అండ్ మీరు ఎలా నేర్చుకోవాలంటే మీ కంబ్యాక్ అదిరిపోవాలి, అలా మీరు నేర్చుకోవాలి అండ్ అలా మీరు సక్సెస్ అవ్వాలి. ఓకేనా, ఈ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వండి అండ్ అదేవిధంగా వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ గట్టి కొట్టేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే డేటా అనలిస్ట్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో ఇమీడియట్ గా షేర్ చేసేయండి. అండ్ మీకు ఇంకా ఏ రోడ్ మ్యాప్స్ కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను ఒక పైథాన్ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ చెక్ చేయండి, అక్కడ పూర్తి డీటెయిల్స్ ఇచ్చిన.